నేను కూడా క్యారమ్స్ ఆడతాను. నేను కూడా క్యారమ్స్ ఆడతాను. కాలికి మట్టి, మాసిన చొక్కా, పెరిగిన జుట్టు. మా క్యారమ్స్ కి మట్టి అంటుతుంది. మా సోఫా పాడైపోతుంది. నువ్వు మాతో ఆడొద్దు, వెళ్ళిపో. ఏంటన్నా నన్ను ఆడుకోనియట్లేదు. మరి నువ్వు ఇంత మురిగ్గా ఎందుకు వచ్చావు? ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకునిరా, తర్వాత నేను చెప్తాను, అప్పుడు ఆడుకుందువు కానీ, సరేనా? ఆంటీ దానన్నా. ఆంటీ, నేను స్నానం చేసి వచ్చాను. వెరీ గుడ్, వెళ్ళి కూర్చో, వస్తున్నాను. చూడు నాన్న, స్నానం చేసి వస్తే ఎంత శుభ్రంగా ఉన్నావో చూసావా? ఆంటీ, మీరేదో చెప్తా అన్నారు కదా. తప్పకుండా చెప్తాను, అయితే మీ అందరూ కూడా వినాలి. పరిశుభ్రత అనేది మనం రెండు రకాలుగా చూసుకోవాలి. ఒకటేంటి, వ్యక్తిగత పరిశుభ్రత, రెండవది పరిసరాల పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పళ్ళు తోముకోవడం కానీ, తల దూకోవడం కానీ, మంచి బట్టలు కట్టుకోవడం కానీ, వీటన్నిటిని వ్యక్తిగత పరిశుభ్రత అంటారు. ఇక పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇల్లు, మన బడి, మన తరగతి గది, ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు అంటే రోడ్లు, ఇవన్నీ కూడా వీటన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడాన్ని పరిసరాల పరిశుభ్రత అంటారు. మనం ఈ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఈ రెండు కనుక పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, లేదా చాలా రకాలైన రోగాల బారిన పడడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అత్తయ్య? వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా మనం ముందు ఏం చేయాలంటే, మనం ఉదయం లేవగానే పళ్ళను బ్రష్ చేసుకోవాలి. ఆ బ్రష్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి? ఇలా బ్రష్ మీద పేస్ట్ వేసుకుని ఇలా అడ్డంగా కడిగేసుకోకూడదు. అలా కడిగితే ఏమవుతుందంటే పళ్ళ మీద ఉన్న పాచంతా రెండు పళ్ళ మధ్యలోకి ఇరుక్కుపోతుంది, అంటే అప్పుడు నోరు శుభ్రంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇలా పైకి కిందకి అంటే ఈ డైరెక్షన్లో కనుక బ్రష్ చేసుకుంటే పళ్ళ మీద ఉన్న పాచంతా బయటకు వచ్చేసేందుకు అవకాశం ఉంటుంది. మనం సరిగ్గా బ్రష్ చేసుకోలేదనుకోండి, పళ్ళన్నీ గారగట్టిపోతాయి, నోట్లోంచి దుర్వాసన వస్తుంది, చిగుళ్ళలోంచి రక్తం గారుతుంది. అందుకని ప్రతిరోజు పరిశుభ్రంగా పళ్ళను బ్రష్ చేసుకోవాలి. అయితే ఒక పళ్ళు బ్రష్ చేసుకుంటే సరిపోదు, మనం నాలుకను కూడా క్లీన్ చేసుకోవాలి, చిగుళ్ళను కూడా శుభ్రం చేయాలి. అప్పుడే నోట్లోంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అలా దుర్వాసన వచ్చిందనుకో మన దగ్గరికి ఎవరూ రారు, అందరూ మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే పళ్ళు, నాలుక, చిగుళ్ళు అన్నీ కూడా పరిశుభ్రంగా తోముకోవాలి. అయితే ఈ పని చేయడం అమ్మ తిడుతుంది లేకపోతే నాన్న కేకలేస్తాడనో ఏదో హడావిడిగా బ్రష్ చేసుకుని వచ్చేయకూడదు. మన కోసం మనం, మన పళ్ళు శుభ్రంగా ఉండాలి కాబట్టి మన కోసం మనం శ్రద్ధగా బ్రష్ చేసుకుని నోరంతా శుభ్రపరచుకోవాలి. పోయింది. థ్యాంక్స్. కాదు నాన్న, తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోవాలి, అది మంచి పద్ధతి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మా అమ్మ కూడా చేయడం పెట్టుకోమంటుంది. ఎందుకు అత్తయ్య? జలుబు, దగ్గు అనేవి మనకు వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం దగ్గిన, తుమ్మిన ఆ వైరస్ మన ముక్కులోంచి అలా బయటకు వస్తుంది నోట్లోంచి. అప్పుడు ఏమవుతుంది, ఆ వైరస్ మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది.
అందుకని మనం ఏం చేయాలి, మనం తుమ్మేటప్పుడు కానీ దగ్గేటప్పుడు కానీ ముక్కుకి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. అప్పుడు ఈ వైరస్ పక్క వాళ్ళకి తొందరగా వ్యాపించకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో మంచి పని ఏం చేయాలంటే, మనం నలుగురిలో కూర్చుని ఉండగా మనకి తుమ్మో దగ్గో వచ్చిందనుకోండి, వెంటనే లేచి పక్కకు దూరంగా జరిగి వెళ్ళిపోతే సభ్యతగా ఉంటుంది. శృతి, ఏంటా పిచ్చి పని? గోళ్ళు కొరుకుతున్నావా? అలా గోళ్ళు కొరకడం వల్ల ఏమవుతుందో తెలుసా? మన గోళ్ళల్లో ఉండే మట్టిలో మన కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మ క్రిములు మనకు రోగాలను కలుగజేసేందుకు కారణం అవుతాయి. నువ్వు గోళ్ళను కొరకడం వల్ల ఈ మట్టి అంతా ఏమవుతుంది, నీ పొట్టలోకి చేరి ఈ రోగాలన్నీ వస్తాయి. ఇంకా అంతేకాదు, ఈ గోళ్ళు కొరికినప్పుడు మన పళ్ళ మీద ఎనామిల్ కోటింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ గోళ్ళను నువ్వు ఇలా కొరుకుతూ ఉండగా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఎనామిల్ కోటింగ్ అంతా పోయి పళ్ళు జువ్వులు లాగుతాయి, నువ్వు ఇంకేం తినలేవు. అందుకని గోళ్ళు కొరకడం చాలా చెడ్డ పని. ఏం చేయాలి, గోళ్ళు పెరిగినప్పుడల్లా వారానికి ఒకసారి చక్కగా నెయిల్ కట్టర్తో మొత్తం చివరి దాకా గోళ్ళను కట్ చేసుకోవాలి. అలాగే అత్తయ్య, ఇంకెప్పుడు అలా చేయను. ఆంటీ, వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఇంకా ఏమేం చేయాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు తలకి నూనె రాసుకుని చక్కగా తల దూకోవాలి. తర్వాత జుట్టు పెరిగినప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ఇంకా వారానికి ఒకసారి లేదా వేసవికాలంలో అయితే వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. ఇంకా ఏం చేయాలి, మనం ఆహారాన్ని తీసుకునే ముందు లేదా మలమూత్ర విసర్జన తర్వాత సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ఆహారం తీసుకున్న తర్వాత నీటితో నోటిని పుక్కిలించి ఉమ్మేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, అసలు మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడే పరిశుభ్రమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం అంటే ఎలా ఉండాలి అత్తయ్య? పరిశుభ్రమైన ఆహారం అంటే ఎలా ఉండాలో తెలుసా? మనం తినే ఆహార పదార్థాల మీద ఈగలు కానీ దోమలు కానీ వాలకూడదు. అలా వాలితే ఏమవుతుంది, ఈ ఈగలు దోమలు అన్నీ వెళ్ళి మన ఇంటి పక్కన ఉండే చెత్త మీద వాలుతూ ఉంటాయి. అప్పుడు వాటి కాళ్ళకి ఆ చెత్త పదార్థాల్లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు అవన్నీ వాటి కాళ్ళకి అంటుకుంటాయి. అవన్నీ వచ్చేమవుతాయి, మన ఆహార పదార్థాల మీద వాలే అనుకో, ఆ సూక్ష్మక్రిములన్నీ మన ఆహార పదార్థాల మీద చేరి అవి మన లోపలికి వెళ్ళి అనేక రకాలైన రోగాలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈగలు దోమలు వాలకుండా ఆహార పదార్థాలను వండిన వెంటనే వాటి మీద మూతలు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం తినే ఆహార పదార్థాలు వేడిగా ఉండంగానే, అంటే బాగా చల్లారిపోయినా కాకుండా వేడివేడిగానే తినేయాలి మనం. మా అమ్మ కూరగాయలు ఆకుకూరలు వంట చేసే ముందు కడుగుతుంది అత్తయ్య. అవును, మెమ్మ చేసేది చాలా మంచి పని. ఆకుకూరలు, పళ్ళు, తృణధాన్యాలు వీటన్నిటిని పెంచేటప్పుడు ఏం చేస్తారంటే, వీటికి పురుగులు పట్టకుండా క్రిమిసంహారక మందులు చల్లుతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, అవి ఏపుగా పెరగడానికి రసాయనిక ఎరువులను చల్లుతారు. ఇవేవి మన ఒంటికి మంచివి కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పళ్ళు కానీ కూరలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే మనం వండుకు తినేటప్పుడు వాటిని ఉప్పు వేసిన నీటిలో కాసేపు నానబెట్టాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాటిని తీసి మళ్ళీ 2 సార్లు చక్కగా మంచినీటితో కడిగి అప్పుడు మనం ఆ కూరలు వండుకు తినాలి. పళ్ళు తిన్నా కూడా అంతే, ఉప్పు నీటిలో నానబెట్టి
ఆ తర్వాత తినాలి. అప్పుడే మన ఒంటికి మంచిది. లేదా ఈ క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు ఇవన్నీ కూడా మన కడుపులోకి చేరి చాలా రకాల రోగాలు వస్తాయి మనకి. అత్తయ్య, తినే ఆహారం గురించి చెప్పావు, మరి మనం తాగే నీటి సంగతి గురించి కూడా చెప్పవు? మనం అన్నింటికంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం మనం తాగే నీళ్ళు. ఇప్పుడు మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి, ఈ కూరలు కానీ ఏవైనా కూడా మనం కుక్కర్లో పెట్టి ఉడికించి ఏదో చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ వేడికి వాటి మీద ఉన్న బ్యాక్టీరియా కానీ సూక్ష్మక్రిములు కానీ అన్నీ నశించిపోతాయి. అయితే మనం తాగే నీటి విషయానికి వచ్చి మనం ఏం చేస్తాం, ట్యాప్లోంచి రాగానే డైరెక్ట్ వాటర్ తాగేస్తాం వాటిని ఏం చేయకుండా. అప్పుడు ఏమవుతుంది, ఎన్నో రోగాలకి కారణమైన బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి. వాటి మూలాన ఏమవుతుంది, మనకి ఎన్నో రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఏమేమి వస్తాయి, కలరా వస్తుంది, తర్వాత హెపటైటిస్ బి, వీటన్నిటికీ కారణమైన ఆ సూక్ష్మక్రిములన్నీ మనం తాగే నీళ్ళల్లో ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ తాగే నీటిని బాగా మరగకాయాలి. కాచి ఆ నీటిని చల్లార్చి వాటిని వడగట్టిన తర్వాతే మనం ఆ నీటిని తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. రాము, ఏంటి తినేది, చాక్లెట్టేనా? అవును ఆంటీ, ఎందుకు? ఇట్లాంటి చాక్లెట్లు, బబుల్ గమ్స్ ఇవన్నీ నవలడం వల్ల ఏమవుతుందో తెలుసా, పళ్ళ మధ్య సందుల్లో ఈ చాక్లెట్లు, బబుల్ గమ్ అన్నీ ఇరుక్కుని పోతాయి. వాటి మీద బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా, పళ్ళన్నీ పుచ్చిపోయి ఈ చిన్న వయసులోనే పళ్ళన్నీ ఊడిపోతాయి. అయితే మీరు చిన్నపిల్లలు కదా, మీకు ఎప్పుడన్నా ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఓ చాక్లెట్ తినండి, ఎప్పుడన్నా ఒకటి తినండి, రెగ్యులర్గా కాకుండా ఎప్పుడన్నా ఒక చాక్లెట్ తిన్న వెంటనే ఏం చేయాలంటే వెళ్ళి బ్రష్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఈ చాక్లెట్ పార్టికల్స్ ఏమన్నా మిగిలితే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా శ్రద్ధ తీసుకోవాలి. ఇవన్నీ అర్థమయ్యాయి అత్తయ్య, మరి పరిసరాల పరిశుభ్రత గురించి కూడా చెప్పవు? అదిగో అక్కడికే వస్తున్నా. మన ఇల్లు, మన బడి, మన తరగతి గది, రోడ్లు ఇవన్నీ కూడా మన పరిసరాలే. మన బడి, తరగతి గది ఎలా ఉండాలి అత్తయ్య? మన పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి. పాఠశాల ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు, పూల మొక్కలు పెంచాలి. ఇంకా పాఠశాల ఆవరణలో ఎక్కడ చెత్త చెదారం లేకుండా చేయాలి, దుమ్ము ధూళి లేకుండా చూడాలి. ఇంకా పాఠశాలలో మరుగుదొడ్లు ఉండాలి. ఇలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల రోగాలు వస్తాయా ఆంటీ? అవునన్న, దుమ్ము ధూళితో కలిసిన గాలిని కనుక మనం పీలిస్తే మనకి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఇంకా పాఠశాలలో మనకు చెట్లు లేవనుకో, మంచి గాలి ఉండదు, చల్లదనం ఉండదు. అట్లాగే మరుగుదొడ్లు లేకపోతే ఈ పాఠశాలలో ఉండే పిల్లలందరూ ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కలే మలమూత్ర విసర్జన చేశారనుకోండి, ఇప్పుడు ఈ ఈగలు, దోమలు అన్నీ కూడా వాటి మీద వాలి మళ్ళీ మనం తినే ఆహార పదార్థాల మీద వాలితే వాటి వల్ల మనకి అనేక రకాల రోగాలు వస్తాయి. అలాగే మనం ఉండే ఇంటిని కూడా మనం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో గదులు ప్రతిరోజు ఊడ్చి తడిబట్టతో తుడుచుకోవాలి. అలాగే ఇంకా మన ఇంటి చుట్టూ చెత్త కుప్పలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంట్లో ఉన్న ఈ చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రత్యేకంగా ఆ చెత్తను వేయడానికి కొన్ని చెత్త బుట్టలు పెట్టుకోవాలి. అలా మనం చాలా పరిశుభ్రంగా ఉండాలి. మా ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి అత్తయ్య. చెట్లను పెంచడం చాలా మంచిదే. అయితే
ఈ చెట్ల నుండి రాలిన ఆకులను అలా ఎక్కడొక్కడ వదిలేస్తే మళ్ళీ మంచిది కాదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రాలిన ఆకులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి మంట పెట్టేయాలి, కాల్చేయాలి వాటన్నింటినీ. ఆ తర్వాత మనం చెత్తని ఇంటి చుట్టుపక్కల పారేసామనుకోండి, అవన్నీ తినడానికి కుక్కలు, పందులు ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర చేరుతాయి. ఈ పందుల వల్ల మెదడువాపు వ్యాధి వస్తుంది తెలుసా? ఇంకా దోమలు కూడా వస్తాయి కదా అత్తయ్య? అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే, దోమలు కూడా వస్తాయి. దోమకాటు వల్ల జ్వరం కూడా వస్తుందని మొన్న డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పింది అక్షరాల నిజం. ఈ దోమల వల్ల మనకు చాలా రకాలైన వ్యాధులు వస్తాయి. ఏమేంటి? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి ఇవన్నీ వచ్చేందుకు అవకాశం ఉంది. మరి దోమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? దోమలు రాకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంకా అంతేకాకుండా మనం వాటర్ కూలర్స్ వాడతాం కదా, ఆ కూలర్లు, డ్రమ్ములు, తర్వాత మన వాటర్ సంపులు ఉంటాయి కదా మన దొడ్లో, వీటన్నింటిలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ దోమలు మన ఇంట్లోకి రాకుండా కిటికీలకు మెష్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత దోమలు చంపే ద్రావకాలను వాడాలి. చెట్ల వల్ల ఏమి లాభం అత్తయ్య? ఈ చెట్లు మనకు దుమ్ము ధూళి నుండి రక్షణ ఇస్తాయి. ఇంకా మనకు అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మనకు అవసరమైన ఆక్సిజన్ను మనకు అందిస్తాయి. ఇంకా మందుల తయారీకి కూడా ఈ చెట్లు ఎంతో ఉపయోగం. ఇంకా అంతేకాదు మన ఇంట్లో ఉండే గృహోపకరణాలు ఇవన్నీ, అంటే ఈ చెక్కవన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే కదా. ఇంకా అంతేకాదు మీరు రాసుకునే పెన్సిలు, రబ్బరు ఇవన్నీ కూడా ఈ చెట్ల నుండి తయారయ్యేవే. పేపరు ఇవన్నీ కూడా చెట్ల నుండి తయారవుతాయి. పరిశుభ్రంగా ఉండాలంటే ఇంత కష్టపడాలా ఆంటీ? దీన్ని మనం కష్టంగా భావించకూడదు, ఇందులోనే ఆనందం ఉంది. మనం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ మన ఇంటిని, పాఠశాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కదా. ముందు మనకి ఆరోగ్యం లభిస్తుంది. మనం పరిశుభ్రంగా ఉంటే చక్కటి ఆరోగ్యంతో ఉంటాం. మనం ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవన్నీ మీరు విన్నారు కదా. నాకు ఈ రోజు నుంచి మీకు సంబంధించినంత వరకు ఎక్కడ అపరిశుభ్రత అనేది నాకు కనిపించకూడదు, సరేనా? సరే ఆంటీ.